ఈరోజు నేను చెప్పబోయే వాక్యం మనందరికి బాగా తెలిసిందే. మనం చిన్నప్పటి నుంచి కూడా చాలాసార్లు విన్నామండి. అదే ఒకసారి మళ్ళీ జ్ఞాపకం చేసుకుందాం చిన్నగా. ఇశ్రాయేలీయులు ఐగుప్తు చెరలో నుండి బయటకు వచ్చేసిన తర్వాత యెహోవా దేవుడు ఇశ్రాయేలీయులకి కొన్ని ఆజ్ఞలను కట్టలను ఇచ్చాడు. వాటిని పాటించి బ్రతకమని చెప్పాడు. కానీ వాళ్ళు మాత్రం వాటిని పాటించకుండా సాతానికి లోబడి విగ్రహారాధన చేయడం, అన్యులతో కలవడం, దేవుని దృష్టిలో దోషులుగా ఉండటం వలన దేవుడు అలాంటప్పుడు ఇశ్రాయేలుల్ని అన్ని జనుల చేతికి, శత్రువుల చేతికి అప్పగించేసేవాడు వాళ్ళు పాపం చేసినప్పుడల్లా. అలాగే వాళ్ళు దేవుని దృష్టిలో దోషులుగా ఉన్నప్పుడు ఒక 40 సంవత్సరాలు ఫిలిస్తీన్ల చేతికి దేవుడు అప్పగించేది. అలా అప్పగించినప్పుడు ఆ ఇశ్రాయేలీలో దాను వంశస్థుడు జొరియా పట్టణస్థుడైన మానోహ అని ఒక అతను ఉన్నాడు. అతనికి పెళ్ళైంది కానీ అతనికి భార్యకు సంతానం లేదు. అతని భార్య గొడ్రాలే ఉంది. అయితే ఒక రోజు ఆ మానోహ భార్యకు యెహోవా దూత ప్రత్యక్షమై దేవుడు నీకు సంతానం దయచేస్తాడు, నీ ఒక కుమారుని కందువు అని దేవుడు వాగ్దానం చేస్తాడు. చూడండి, న్యాయాధిపతులు 13వ అధ్యాయం 4వ వచనం. కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షారసమునే గాని మద్యమునే గాని త్రాగకుండుము. ఎప్పుడండి ఆమె అప్పుడు దేవుడు వాగ్దానం చేసిన తర్వాత దూత వచ్చి చెప్పిన తర్వాత ద్రాక్షారసమునే గాని మద్యమునే గాని త్రాగకుండుము, అపవిత్రమైనది ఏది నీవు తినకుండా ఉండుము, నీవు గర్భవతివై కుమారుని కందువు. అతని తల మీద మంగళగత్తి వేయకూడదు. అతను పుట్టిన తర్వాత ఏంటంటే పుట్టెంటుకలు కూడా తీయకూడదు. మంగళగత్తి అనేది ఆ తల మీదకి వెళ్ళకూడదు. ఆ బిడ్డ మీదకి ఆ బిడ్డ గర్భమును పుట్టిన మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడే ఉండాలి. దేవునికి నాజీరు చేయబడిన వాడే అంటే దేవునికి ప్రతిష్ఠించడం, దేవునికి అర్పించాలి ఆ బిడ్డని. ఫిలిస్తీన్ల చేతుల నుండి ఇశ్రాయేలు రక్షించి మొదలు పెట్టినని ఆమెతో అనగా. ఎందుకు కొడుతున్నాడండి అబ్బాయి? ఫిలిస్తీన్ల చేతుల నుండి ఇశ్రాయేలు రక్షించడానికి కొడుతున్నాడు. ఇది ఇతని జన్మరహస్యం. అర్థమైందండి. అలాగే దేవుడు చెప్పినట్టుగా ఆవిడ గర్భవతి అవుతుంది. మానవ భార్య గర్భవతి కుమారుని కూడా కంటుంది. 24వ వచనంలో చూస్తే తరువాత అతని కుమారుని కని అతనికి సంసోను అని పేరు పెట్టినాం. పుట్టిన ఎవరంటే సంసోను పుట్టాడు మానవకి. ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతన్ని ఆశీర్వదించాడు. 25వ వచనం చూడండి. జొర్యాకును ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి ఆ బాలుడిని, ఇప్పుడు బాలుడు కాదు, ఆ బాలుడు పుట్టాడు, పెరిగాడు, పెద్దవాడు అయిపోయాడు. ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి వెళ్ళడానికి యెహోవా ఆత్మ అతన్ని రేపుతుంది. అలాగే ఎక్కడి వరకు వెళ్ళాడు? సంసోను తిమ్నాత్ వరకు వెళ్ళాడు. తిమ్నాత్ వరకు వెళ్ళిన తర్వాత తిమ్నాత్ లో ఫిలిస్తీన్లో ఒక అమ్మాయిని చూసి ఇష్టపడ్డాడు. ఫిలిస్తీన్లో ఒక అమ్మాయిని చూసి ప్రేమించాడండి. వెంటనే వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి, నేను తిమ్నాథ్లో ఒక ప్రాంతంలో ఒక ఫిలిస్తీన్ అమ్మాయిని చూశాను, ఆ అమ్మాయి నాకంటే చాలా ఇష్టం, ఆ అమ్మాయిని ఇచ్చి నాకు పెళ్లి చేయండి, నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనుకుని మానోహకి అతని భార్యకి, అంటే వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరికి సంసోను చెప్పారు. చెప్పిన మానోహ అని భార్య కూడా అంటారు. తల్లిదండ్రులు ఏమంటారంటే, మన స్వజనుల్లో గాని, మన బంధువుల్లో గాని, మన ఇశ్రాయేలుల్లో గాని స్త్రీలు లేవనుకుంటున్నావా, లేదా కన్యకలు లేవనుకుంటున్నావా? ఆ సున్నతి పొందిన ఫిలిస్తీన్తో మనకు సంబంధం ఎందుకు అంటారు. ఎవరికి? సంసోనుతో. సంసోను మాత్రం ఏమంటాడంటే, నాకు ఆ అమ్మాయి కావాలి, నేను ఆ అమ్మాయిని ప్రేమించాను, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను అంటారు. చివరికి ఏం చేస్తారు? ఆ తల్లిదండ్రులు సంసోను మాట కాదనలేక ఆ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయడానికి నిశ్చయించుకుంటారు. అప్పుడు వాళ్ళ ముగ్గురు, సంసోను, వాళ్ళ తల్లిదండ్రులు తిమ్నాతులో ఉన్న ఫిలిస్తీన్ కుమార్తెను చూడడానికి బయలుదేరతారు. చూడండి, 14వ అధ్యాయం 5వ వచనం. అప్పుడు సంసోను తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాతులకు పోయి తిమ్నాతు ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు కొదమ సింహము అతని ఎదుటికి బొబ్బరించి వచ్చును. ద్రాక్ష తోటలో వెళ్తున్నాడు చూడటానికి. వెళ్తున్నప్పుడు ఒక కొదమ సింహం బొబ్బరించి వచ్చును. 6వ వచనం. యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయినను ఒకడు మేక పిల్లని చీల్చినట్లు అతడు దాన్ని చీల్చినట్టు. అతడు దాన్ని చేసిన తల్లిదండ్రులు కూడా చెప్పలేదు. ఏదో మేక పిల్లని చీల్చినట్టు. కొదమ సింహం అంటే మాత్రం ఉంటుంది కదా, ఒక మనుషుల్ని చంపేస్తుంది. అలాంటిది ఒక మేక పిల్లని చీల్చినట్టు చీల్చేసినట్ట. మనకు ఒక పిల్లని చూస్తేనే పారిపోతాం. అలాంటిది సింహాన్నే చూసి, సింహంతో పోరాడి సింహాన్ని ఏదో మేక పిల్లని చీల్చినట్టు చీల్చేసంటే అతను ఎంత బలవంతుడో మనం అర్థం చేసుకోలేదు. బైబిల్లో చాలా బాహుబలం, చాలా బలవంతుడు ఎవరంటే సంసోను చెప్తాం. అంత బలవంతుడు సంసోను. అయితే చివరికి చంపిన విషయం తల్లిదండ్రులు కూడా చెప్పరు. వాళ్ళు ముగ్గురు కలిపి ఆ ఫిలిస్తీన్ కుమార్తెను చూడడానికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక పద్ధతి ఉంది, ఒక ఆచారం ఉంది. ఏంటంటే పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెను చూసినప్పుడు వెళ్ళినప్పుడు పెళ్లి కుమార్తె వైపు బంధువులకి 7 రోజులు విందు చేయించాలి. అక్కడ ఉన్న ఆచారం అది.
అయితే సంసోన్ కూడా ఏం చేస్తాడంటే ఒక 7 రోజులు విందు చేస్తాడు. ఎవరి తరపున? పెళ్లి కుమార్తె తరపున బంధువులకి 7 రోజులు మొత్తం 30 మందికి విందు చేస్తాడు. ఆ విందులో అతను ఓ మాట అడుగుతాడు సంసోన్ అంటూ, నేను మీకు ఒక చిక్కు ప్రశ్న వేస్తాను, మీరు గాని ఆ చిక్కు ప్రశ్నకు మీరు జవాబు చెప్పినట్లయితే, మీకు అంగీకారం అయితే, మీకు ఇష్టమైతే ఒక చిక్కు ప్రశ్న వేస్తాను, ఆ చిక్కు ప్రశ్నకు మీరు జవాబు చెప్పినట్లయితే నేను మీకు 30 సన్నపు నార వస్త్రాలు 30 దుస్తులు మీకు ఇస్తాను. ఆ చిక్కు ప్రశ్నకు మీరు భావం చెప్పలేకపోతే కనుక మీరు నాకు 30 సన్నపు నార వస్త్రాలు 30 దుస్తులు నాకు ఇవ్వాలని సంసోన్ అంటాడు. ఎవరు చెప్తాడు? ఫిలిస్తీన్ల పెద్దలకి, వాళ్ళ బంధువులకి, ఒక పెళ్లి కుమార్తె బంధువులకి. అయితే నేను చిక్కు ప్రశ్న వేస్తాడు. అయితే వాళ్ళు వింటారు కానీ దానికి జవాబు భావాన్ని చెప్పలేకపోతారు. ఎంత ఆలోచించినా గానీ దానికి భావం అయితే అస్సలు చెప్పలేదు. చెప్పకపోతే ఒక రోజు ఏం చేస్తారంటే 6 రోజులు అయిపోతుంది, 7వ రోజు ఫిలిస్తీన్లు సంసోను భార్య దగ్గరికి వచ్చి 15వ వచనం, 7వ దినమున వారు సంసోను భార్యతో ఇట్లనేది, నీ పని బట్టి ఆ విప్పుడు కథ భావన మాకు తెలిపినట్లు అతను లాభం చేయము. ఏమని చెప్తున్నారండి? వాళ్ళ బంధువులు వెళ్తున్నారు. ఎవరి దగ్గరికి వెళ్ళారు? సంసోను భార్య దగ్గరికి వెళ్ళి, అర్థమవుతుందని చెప్పండి. సంసోను భార్య దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు, మీ ఆయన నాకు ఒక చిక్కు ప్రశ్న వేసాడు, మాకు నేను చెప్పలేకపోయినా దాని భావం ఏంటో మాకు చెప్పు. నువ్వు లాభం చేసి మీ భర్తను అడుగు, ఒకవేళ నువ్వు చెప్పకపోతే నిన్ను, నీ తండ్రి ఇంటి వారిని అందరినీ కాల్చి చంపేస్తాం. మీరు నన్ను ఎందుకని పిలిచారు, ఇప్పుడు మా ఆస్తి మొత్తం లాగాలనుకుంటున్నారు, మీరు దయచేసి మాకు చెప్పు, లేకపోతే నిన్ను మీ తండ్రి ఇంటి వారిని మొత్తం మందిని చంపేస్తామంటారు. అప్పుడు ఆయన భార్య, ఎవరు సంసోన్ ఆయన భార్య ఏమంటదంటే సంసోన్ దగ్గరికి వెళ్ళి, నువ్వు నన్ను ద్వేషిస్తున్నావు కానీ ప్రేమించట్లేదు, ఆ చిక్కు ప్రశ్న భావం ఏంటి నువ్వు నాకు చెప్పు అని అడిగాడు. అడిగినప్పుడు సంసోన్ అంటాడు, నేను నా తల్లిదండ్రులకే చెప్పలేదు, నీకెందుకు చెప్తాను అంటాడు. అలా కాకుండా 1 వారం రోజులు అతని భార్య ఏం చేస్తుందంటే సంసోన్ దగ్గరే కాళ్ళ దగ్గరే పడుకుని కాళ్ళ దగ్గర పట్టుకుని ప్రతిరోజు ఏడుస్తూనే ఉంటది. ఇంకా ఏడ్చి ప్రతిరోజు సంసోన్ విసిగిపోతాడు. ఇంకా వాళ్ళ భార్య బాగా ఏడుస్తుందని విసిగిపోయి చివరికి లాస్ట్ రోజున 7వ రోజున బిందు లాస్ట్ రోజున చెప్పేస్తాడు దాని భావం ఏంటో, ఆ చిక్కు ప్రశ్న భావం ఏంటో సంసోన్ వాళ్ళ భార్యకు చెప్పేస్తాడు. సంసోన్ వాళ్ళ భార్య వాళ్ళ బంధువులకు చెప్తుంది. వాళ్ళ బంధువులు వచ్చి మళ్ళీ సంసోన్కి చెప్తారు. ఇప్పుడు ఎవరు ఓడిపోయారు? ఇక్కడ సంసోన్ ఓడిపోయాడు కాబట్టి వాళ్ళకి ఏం చేయాలి? 30 సన్నపు నార వస్త్రాలు 30 దుస్తులు ఇవ్వాలి. కాబట్టి చూడండి 14వ వచనం, 14వ అధ్యాయం 19వ వచనం. యెహోవాత్మ అతని మీదకి మరలా రాగా అతడు అష్కాలోనికి పోయి వారిలో 30 మందిని చంపి వారి సొమ్ముని దోచుకుని తన విప్పుడు కథ భావమును చెప్పిన వారికి బట్టలనిచ్చి అర్థమవుతుందండి. అష్కలోనిలో ఉన్న 30 మందిని చంపేసి ఒక్కడేనండి సంసోన్ ఒక్కడే 30 మందిని చెప్పాలంటే మామూలు విషయం కదా. 30 మందిని చంపేసి వాళ్ళ దగ్గర బట్టలు దోచుకుని వాళ్ళ దగ్గర నుంచి ఇక్కడ ఓడిపోయాడు కదా ఫిలిస్తీన్ల బంధువులకి బట్టలన్నీ పనిచేసాడండి. అప్పుడు సంసోను బాగా కోపిస్తాడండి, బాగా కోపం వచ్చేస్తుంది. నేను వాళ్ళ దగ్గర ఇన్సల్ట్ అయిపోయాను, వాళ్ళ దగ్గర నేను అసూయ అయిపోయాను, నా చిక్కుడు ప్రశ్నకి సమాధానం చెప్పేశారు, ఎలా అయితే బాగా కోపించి వాళ్ళ భార్యను వదిలిపెట్టేసి వాళ్ళ తండ్రింటికి వెళ్ళిపోతాడు. సంసోను వెళ్ళిపోయి చాలా రోజులు రాడు, కొన్ని నెలల వరకు రాడు. ఒక రోజు ఎప్పుడుకో కొన్ని రోజుల తర్వాత ఒక మేకపిల్లను పట్టుకుని సంసోను తిరిగి వాళ్ళ భార్య దగ్గరికి వస్తాడు. ఎక్కడికి? తిమ్నాథ్కు మళ్ళీ వస్తాడు. తిమ్నాథ్కు మళ్ళీ వచ్చిన తర్వాత వాళ్ళ భార్య దగ్గరికి వెళ్తాడు. వెళ్తుంటేనే బయట వాళ్ళ నాన్న ఉంటాడు, వాళ్ళ తండ్రి ఉంటాడు. నువ్వు లోపల పోవద్దు ఎందుకని అడుగుతాడు. ఎందుకంటే నేను ఆల్రెడీ నా కూతురికి వేరే సంబంధం ఇచ్చి పెళ్లి చేస్తాను, నువ్వు రావాలనుకున్నాను, ఇన్ని రోజులు నువ్వు రాలేదు కదా, అందుకే నేను వేరే వాళ్ళని ఇచ్చేసి పెళ్లి చేశాను అంటే అప్పట్లో మరి ఉత్తరాలు ఫోన్లు ఏమంటావు కదండి, అందుకే ఇక రాడేమో సంసోను అనుకున్నారు. అతను ఏం చేశారు, వాళ్ళ భార్యని వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేశారు. అయితే వాళ్ళ తండ్రి అంటాడు, నాకు ఇంకో కుమార్తె ఉంది, ఆమె చాలా అందంగా ఉంటది, కావాలంటే తను ఇచ్చి పెళ్లి చేస్తాను అంటాడు. సంసోను ఇంకా బాగా కోపమైపోయి ఏం చేయాలో తెలియక ఒక 300 నక్కలు పట్టుకుంటాడండి. 300 నక్కలు పట్టుకుని ఆ 300 నక్కల్ని ఒకదానికొకటి తోక కట్టేసి ఆ తోక మధ్యలో డ్యూటీలు పెట్టేసి ఆ డ్యూటీలకు మంట అంటించేసి ఫిలిస్తీన్ల వరి సేలులోనే జొన్నల సేలులోనే మొత్తం ద్రాక్ష తోటలోనే ఒలివ తోటలోనే అన్ని పంటల్లో వదిలేస్తారు. అప్పుడేమవుతుంది, వదిలేస్తే ఆ మంట అంతా రేగడం వలన పంట మొత్తం కాలిపోతుంది. పంట మొత్తం కాలిపోతే మొత్తం ఫిలిస్తీన్ పంట ఏం మిగదు, మొత్తం కాలిపోయిన తర్వాత ఫిలిస్తీన్ ప్రజలందరూ వస్తారు. ఎవరు చేస్తారు ఇదంతా?
ఎందుకు చేశారు అంటే ఆ ఫిలిస్తీన్ పెద్దలు మాట్లాడుకుంటారు. ఇలా తిమ్నాతీయుడు అల్లుడైన సంసోను ఉన్నాడు కదా, అతని భార్యని వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేయడం వల్ల అతనే కోపించి ఇదంతా చేశారు అంటారు. వెంటనే వాళ్ళు ఏం చేస్తారు, ఫిలిస్తీన్ సంసోను భార్యని వాళ్ళ మాంగారిని ఇద్దరిని కాల్చి చంపేస్తారు. ఈ విషయం తెలుసుకుంటాడు మళ్ళీ సంసోను. ఈ విషయం తెలుసుకుని మళ్ళీ ఇంకా కోపిష్టయ్యి బాగా కోపం వచ్చేసి అక్కడ ఫిలిస్తీన్ పెద్దల్ని చాలా మంది బహుగా ఒక నెంబర్ లేదండి, అక్కడ చాలా మంది చంపేస్తారండి. అక్కడి నుంచి చంపేసి వేరే ప్రాంతానికి వెళ్ళిపోతారు. వేరే ప్రాంతానికి వెళ్ళిన తర్వాత ఫిలిస్తీన్లు అందరూనే ఇంకా సంసోను మీద పగ పెంచుకుని అతన్ని ఎలాగైనా చంపాలి, మనం కూడా యోధా వారికి ఏదైనా చెయ్యాలి, మన పంటను నాశనం చేసాడు, మన పెద్దలు చంపేశాడు కాబట్టి మనం కూడా వాళ్ళకి ఏదైనా చేయాలని వాళ్ళు యోధాలోకి వెళ్తారు. మొత్తం సైన్యం మొత్తం ఫిలిస్తీన్ సైన్యం మొత్తం అక్కడ వెళ్ళిన తర్వాత యోధా కథలు అడుగుతారు, మీరు మా మీదకి ఎందుకు వస్తున్నారంటే సంసోను మాకు ఎలా చేశాడు, మా పంటను ఎలా చేశాడు, మా పెద్దలు చంపేశాడు, కాబట్టి మేము కూడా మీరు యోధా వారికి ఎలా చేయాలనుకున్నామంటే దీనికి మాకు సంబంధం లేదు, సంసోను ఎక్కడ మేము తీసుకొస్తాం అంటారు. యోధా కథలో 3000 మంది సంసోను ఎక్కడున్నాడో కనుక్కుని సంసోను దగ్గరికి వెళ్ళి నువ్వు ఎందుకు అలా చేసావంటే వాళ్ళు నాకు అలా చేశారు కాబట్టి నేను కూడా వాళ్ళకి అలా చేశానంటే సంసోను వాళ్ళు కట్టుకుని తీసుకొస్తారు. నేనేం చెయ్యం, ఫిలిస్తీన్ నేను అచ్చొట్టేస్తానంటే సంసోను చేతులు గట్టి కట్టేస్తారు, తాగుతాం గట్టి కట్టేసి సంసోన్ని ఒక ప్రాంతానికి తీసుకొస్తారు, ఎక్కడ ఫిలిస్తీన్ దగ్గర తీసుకొస్తారు. అయితే చూడండి 14వ వచనం, 14వ అధ్యాయం 15వ అధ్యాయం 14వ వచనం, 15-14. అతడు దేహీకి వచ్చే వరకు ఫిలిస్తీయులు అతను ఎదుర్కొని కేకలు వేయగా యెహోవా ఆత్మ అతని మీదకి బలముగా వచ్చినందున అతని చేతులకు కట్టబడిన కాళ్ళు అగ్ని చేత కాల్చబడిన జనపనారు వలె ఆయన సంఖ్యలను అతని చేతుల నుండి విడిపోయి. చాలండి, అతనికి కట్టి సంసోను కట్టిన తాళ్ళు సంఖ్యలు అన్ని విడిపోయి అంటే విడిపోయిన వెంటనే అక్కడే ఒక గాడిద ఎముకుందంట. అప్పుడే చంద్రుడు పచ్చి గాడిద ఎముకుంటే ఆ గాడిద ఎముక పట్టుకుని సంసోను 1000 మందిని అక్కడే చంపేశాడు. 1000 మంది ఒక్కడే సంసోను. ఎంతమంది శత్రువులు ఫిలిస్తీన్లు? 1000 మందిని చంపాడు. అసలు సంసోను ఎందుకు పుట్టాడు అనుకున్నాం మనం? అదే ఫిలిస్తీన్ల నుండి ఇశ్రాయేలు రక్షించడానికి. ఇదంతా దేవుని ఆత్మ వల్లే జరుగుతుంది. అర్థమవుతుందండి, అంతా దేవుని ఆత్మ వల్లే జరుగుతుంది. 1000 మందిని చంపేసిన తర్వాత కొన్ని రోజులకి మొత్తం మీద అతను ఒక 20 సంవత్సరాల్లో ఇశ్రాయేలుకి న్యాయాధిపతిగా ఉంటాడండి. న్యాయాధిపతి ఉన్న తర్వాత ఒకరోజు గాజాన్ పట్టణానికి వెళ్తాడు. గాజాన్ పట్టణానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక వేసి దగ్గరికి వెళ్తాడు. వేసి దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఇంకో వేసి దగ్గరికి వెళ్తాడు. ఇంకో వేసి దగ్గర ఎవరంటే ఆమె పేరు దెలీలా. ఇదంతా అందరికీ బాగా గుర్తుంటుందండి పేరు దెలీలా. ఆ వేసి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ ఫిలిస్తీన్లు సర్దార్లు అనుకుంటారు, ఇలా సంసోను అక్కడికి వచ్చాడు, మనం అతన్ని ఎలాగైనా బంధించాలి, ఎలాగైనా చేయాలని ఫిలిస్తీన్ పెద్దలందరూనే దెలీలా దగ్గరికి వెళ్ళి అడుగుతారు. ఏమని అడుగుతారంటే చూడండి 5వ వచనం, 16వ అధ్యాయం 5వ వచనం. ఫిలిస్తీన్ల సర్దారులు ఆమె యొద్దకు వచ్చి ఆమెతో నీవు అతను లాలన చేసి అతని గొప్ప బలము దేనిలో ఉన్నదో మేము ఎలాగో గెలవచ్చునో తెలుసుకోండి. ఏమంటారండి, అతని గొప్ప బలం ఎక్కడ ఉందో నువ్వే లాలన చేసి పాలన చేసి కనుక్కో. మేము నువ్వు అలా చేసినందుకు ఒక మనిషికి 1100 వెండి నాణాలు ఇస్తాం. ఒక మనిషికి 11 వెండి నాణాలు అంటే తమ జీవితాంతం ఎవరైనా తెలియదు చచ్చిపోయేంత వరకు బతికొచ్చు. తాము కూడా ఏంటి అందరూ ఒక వేసే కాబట్టి డబ్బుకి అమ్ముడిపోయి సరే నేను చేస్తాను అంటదండి. కాబట్టి 6వ వచనం చూడండి. కాబట్టి దెలీలా నీ మహాబలము దేనిలో ఉన్నదో నిన్ను దేని చేత కట్టి బాధింపవచ్చును నాకు దయచేసి తెలుపమని సంసోనుతో అంటుంది. ఏమంటదండి, నీ మహాబలం ఎక్కడుందో మాకు తెలియజేయి, నిన్ను దేనితో కట్టి బంధిస్తే నువ్వు సామాన్య మానవుడి వల్లే అవుతావో నాకు చెప్పమని అడుగుతుంది. ఎవరు అడుగుతారండి? దెలీలానే ఒక వేసి దగ్గరికి వెళ్ళాడు కాబట్టి వేసి అడుగుతుంది. ఎందుకు? సంసోనుని ఫిలిస్తీన్ పట్టించడానికి అడుగుతుంది. అయితే సంసోను వెంటనే చెప్పేస్తాడు, ఏమంటాడంటే 7 నిర్వంజించు వాళ్ళతో నువ్వు నన్ను బంధించిన ఎడలా నేను సామాన్య మానవుడు వల్ల అయిపోతాను అంటాడు. వెంటనే ఏం చేస్తుంది, సంసోను పడుకున్న తర్వాత 7 నిర్వంజించు వాళ్ళను సంసోను కట్టి బంధించేస్తుంది. బంధించేసిన తర్వాత దెలీలా అంటుంది, సంసోను
ఫిలిస్తీన్లను బంధించడానికి వస్తున్నారు అంటే సంసోన్ అంటే బయట వేసిపోతాడండి. చూడండి, ఫిలిస్తీన్లు సర్దారులు 7 నిరాబంధించవలను చూడండి, మాట నుండి వారు ఆమెతో అంతఃపురములో దిగి ఉంటుంది కనుక ఆమె సంసోను నీ మీద పడుతున్నారని అడగా అతడు అగ్ని తగిలిన నూలు రీతిగా తడపలను తెప్పాడు. అగ్ని తగిలిన నూలు రీతిగా అంటే చిన్న దారానికి అగ్ని తగ్గితే ఏమవుతుంది, చిరిగిపోద్ది. అలాగే నిర్వహించుకోవాలి కూడా ఏమైంది అంటే అలా తెగిపోయి అంటాం. వెంటనే దెలీలా అంటది, నీకు నా మీద ప్రేమ లేదు, నువ్వు నాతో అబద్ధమాడు, నువ్వు నన్ను హేళన చేస్తున్నావు, నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తే కనుక నిన్ను దేనితో బంధిస్తే నువ్వు సామాన్య మానవుడి వల్ల అవుతావు అని మళ్ళీ అడుగుతుంది. ఈసారి తెగిపోయి కదా పట్లు పైకి వేసి పెట్టామని చంపడానికి. మళ్ళీ ఇంకోసారి అడుగుతుంది. చూడండి 11వ వచనం, అతడు పేరిన తరువాత పనికి పెట్టిన కొత్త తాళ్లతో నన్ను బాగుగా బంధించిన ఎడల నేను బలహీనుడనే సామాన్య మనుషులలో ఒకరి వల్ల అవుతుందని ఆమెతో చెప్పాను. ఏం చెప్పాడండి, కొత్తగా పేరిన తాళ్ళు ఇప్పటివరకు పనికి పెట్టకుండా కొత్తగా పేరిన తాళ్ళతో నువ్వు నన్ను బంధించేస్తే కనుక నేను కూడా సామాన్య మానవుల్లో వెళ్ళి అయిపోతాను అని సంసోన్ చెప్తాడు. సంసోన్కి అప్పటికైనా బొద్దు వెళ్ళగలదు. ఎందుకు ఆల్రెడీ నన్ను ఎందుకు అడుగుతుంది ఇలాగ బంధించడానికి, నేను ఆల్రెడీ ఫిలిస్తీన్లో ఏరియాలో ఉన్న గాజా పట్టణస్తుల్లో ఉన్నాను. గాజాలో ఎవరుంటారు, ఫిలిస్తీన్లో ఉండేవారు అప్పట్లో. అప్పుడు కూడా అతను ఏంటంటే ఆమె మోజులో పడిపోయి, అమ్మ ఎందుకు పడిపోయింది అంతా నీకు చెప్తున్నాడు. తెలియని మోజులో పడడం వల్ల అసలు దేవుని కుమారుడు ఉండాల్సిన పాపానికి లోమనైపోయి ఒక వేస్ట్ చేసేదికి పట్టబడి అతను ఎందుకు ఇలా చేస్తున్నా అతనికి తెలియకుండా చెప్పేస్తున్నాడు. అతను ఏ డౌట్ లేకుండా కొత్త తాళ్లతో మీరు నన్ను కడితే గనక నేను బందీని అయిపోతాను, నా పవర్ మొత్తం పోతే అనుకుంటాడు. అతను మళ్ళీ తెలియదు అంటది అమ్మ. తెలియ పడుకుంటాడు, పడుకున్న తర్వాత కొత్త తాళ్ళతో కట్టేస్తాడు. అప్పుడు సంసోను ఫిలిస్తీన్ ఎదురుకు వస్తున్నారు నేను చంపడానికి, నీ మీద లేచడానికి అంటే మళ్ళీ సంసోన్ ఏం చేస్తాడు, మళ్ళీ ఆ తాళ్ళు తెంపుకుని పైకి వేసిపోతాడు. అప్పుడు మళ్ళీ తెలియలే ఏడుస్తూ అంటానే, నువ్వు నన్ను హేళన చేస్తున్నావు, నువ్వు నన్ను ఎగతాళి చేస్తున్నావు, నా మీదకి ప్రేమ లేదు, నువ్వు నిజం చెప్పట్లేదు, ఈసారి నిజం చెప్పు, నేను దేంతో కడితే సామాన్య మానవుడి వల్లే బంధింపబడతావు నాకు చెప్పు అంటే అప్పుడు మళ్ళీ ఇంకోసారి చెప్తానండి. చూడండి 13వ వచనం, 16వ అధ్యాయం 13వ వచనం. అప్పుడు తెలియలా ఇది వరకు నువ్వు నన్ను ఎగతాళి చేసి నాతో అబద్ధమాడింది, నిన్ను దేని వల్ల బంధింపవచ్చునో నాకు తెలుపుమని సంసోనుతో చెప్పగా అతడు నీవు నా తల జడలు 7 అల్లిక అల్లిన ఎడల అని ఆమెతో చెప్పాడు. ఏంటంటే ఆల్రెడీ సంసోన్కి ఏం చేసాం పోయిస్తామని చెప్పాం, కత్తిరించకూడదు. అతనికి ఆల్రెడీ పెద్ద జట్టు ఉందండి, పెద్ద జుట్టు ఉంది, దాన్ని ఆల్రెడీ 7 అల్లికలు అల్లేసి ఉన్నాయి. ఆ 7 అల్లికల్ని ఒక అల్లికి అల్లితే కనుక నా పవర్ పోతుంది, నా శక్తి పోతే నేను సామాన్య మానవుడి వల్ల అవుతాను అని సంసోన్ దెలీలాతో చెప్తాను. సంసోన్ పడుకున్న తర్వాత మళ్ళీ దెలీలా ఏం చేస్తుందంటే ఆ 7 అల్లికలు ఒక అల్లిగా అల్లేసి ఒక మగ్గం మేకకి మాత్రం ఉంటుంది, ఆ మగ్గం మేకు మంచం కొట్టేస్తుంది, ఆ జడకి దాన్ని ముడేసి అంత గట్టిగా ఉంటుంది. మళ్ళీ దెలీలా అంటుంది, సంసోను నేను చంపడానికి నీ మీద పడడానికి ఫిలిస్తీన్లు వస్తున్నారంటే వెంటనే మళ్ళీ సంసోన్ ఏం చేస్తాడు, ఆ జుట్టుని ఎలా పైకెట్టినట్టు మగ్గం మీద కూడా బయటకు వచ్చేస్తాయి, అంత పవర్ఫుల్ గా ఉంటాడు. అర్థమైందండి. అప్పుడు మళ్ళీ ఏడుస్తుంది, మళ్ళీ ఏడుస్తూనే ఉంటాడు. 15వ వచనం, అప్పుడు ఆమె నా యందు నీకు ఇష్టం లేనప్పుడు నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవెందుకు చెప్పుచున్నావు, ఇదివరకు నీవు ముమ్మారు నన్ను ఎగతాళి చేసి నీ గొప్ప బలము దేనిలో ఉన్నదో తెలుపకపోతుందని అతను 3 మార్లు నాకు చెప్పు, నువ్వు 3 మార్లు నన్ను ఎగతాళి చేసి ఇప్పుడన్నా చెప్పు అని ఏడుస్తూ హింసించేద్దే, బాగా హింసించేద్దే. ఇంకా అప్పుడు ఆమె అనుదినమును మాటల చేత అతన్ని బాధించి తొందర పెట్టుచున్నందున ప్రతి దినము అస్తమానం నీ బలం దేంట్లో ఉంది, నీ బలం దేంట్లో ఉంటే చెప్పు అడుగుతూనే ఉంటుంది దెలీలా ఎవరిని, సంసోన్ని. ఇంకా బాగా ఇరిటేట్ అయిపోయి సంసోన్ చెప్పేస్తాడండి. అతడు ప్రాణం విసిగిపోయి చూడ 17వ వచనం,
అప్పుడు అతడు తన అభిప్రాయం అంతే ఆమెకి తెలియజేసి నేను నా తల్లి గర్భము నుండి మొదలుకుని దేవునికి నాజీరు చేయబడిన వాడే ఉన్నాను. ఆపండి. మనం ఆడుకున్నాం కదా, దేవునికి నాజీరు చేయబడిన వాడు. ఇప్పుడు వరకు సంసోను జుట్టు పుట్టెంటుకలు కూడా కట్ చేయలేదు, దేవునికి ప్రతిష్ఠించబడినాడు. సంసోను యొక్క సీక్రెట్ చెప్పేస్తున్నాడు. ఇంకా భరించలేక ఆమె మోహంలో పడి, వ్యామోహంలో పడి, ఇంకా ఆమె అస్తమానం ఇరిటేట్ చేయడం వలన ఇంక ఏం చేయాలో తెలియక అసలు ఏం చేస్తున్నాడో కూడా అసలు మర్చిపోయి పాపంలో పడిపోయి చెప్పేస్తున్నాను. నేను చెప్పేస్తాను. ఏం చెప్తాను చూడండి. నా తల మీదకి మంగళకత్తి రాలేదు, నాకు క్షౌరము చేసిన నా బలము నాలో నుండి తొలగిపోయి ఇతర మనుషుల వల్లే అవుతాయని నాకు కానీ క్షౌరం చేస్తే ఇప్పుడు నా మంగళపత్తి పడలేదు. ఒకసారి కూడా నా తల మీద నా జుట్టుని కత్తిరించేసి క్షౌరం చేస్తే నా బలం మొత్తం పోతే నేను కూడా సామాన్య మానవుల వల్ల అవుతానని సీక్రెట్ చెప్పేశాడు. ఇంకా ఢిల్లీలో సీక్రెట్ చెప్పేస్తే ఢిల్లీలో ఏం చేస్తుందంటే చూడండి 19వ వచనం. ఆమె తన తొడ మీద అతను నిద్రపుచ్చి లాభం చేసి ఆడించి పాడించి గుర్తులు పెట్టి ఏం చేస్తుందంటే అతను మొత్తం క్షౌరం చేయించేద్దాం. బయట నుంచి ఒకరు తీసుకొచ్చి ఒక మనిషిని క్షౌరం చేయించేద్దాం. వెంటనే క్షౌరం చేయించిన తర్వాత బలమంతా పోతుంది. చూడండి, క్షౌరం చేయించి బాధించడం మొదలు పెట్టినాం. అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయాను. చూడండి 19వ వచనంలో, అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయాను. సంస్థలు ఫిలిస్తీన్లు నీ మీదకి వస్తున్నారు నేను చంపడానికి అంటే సంస్థ పైకి లేచి తన జుట్టుని విరబూసుకుంటాడు, ట్రై చేస్తాడు. కానీ జుట్టు ఉండదు అక్కడ. అంతలోకి ఢిల్లీలో ఏం చేసింది, జుట్టు మొత్తం క్షౌరం చేంజ్ చేసింది. ఇంకేమంటే అతనిలో ఉన్న బలం మొత్తం పోతుంది. చూడండి 20వ వచనంలో ఆమె సంసోను ఫిలిస్తీన్లు నీ మీద పడుతున్నారని అతను నిద్ర మేలుకొని ఎప్పుడేట్లు నేను బయలుదేరి విరజిమ్ముకుందినను. అయితే యెహోవా తనను ఎడబాపినని దేవుడి పవర్ మొత్తం పడిపోయిందండి. 3 సార్లు ఛాన్స్ ఇచ్చాడు దేవుడు కూడా. 3 సార్లు ఛాన్స్ ఇచ్చాడు. మారతాడేమో వింటాడేమో అని. మనం కూడా పాపంలో పడిపోయినప్పుడు దేవుడు మనకు ఛాన్స్ ఇస్తానే ఉంటాడండి. కానీ మనం వినకపోతే ఏమవుతుంది, ఎంతో బలవంతుడు సింహాన్ని చంపాడు, 30 మందిని చంపాడు ఒక్క చేత్తో, 1000 మందిని చంపాడు, లెక్కలేనంత మందిని చంపాడు. చాలా మందిని చంపినా కూడా ఒక వేసి చేతిలో పడిపోయి, అంటే కామానికి లోబడి పాపం చేసి దేవుడితో విరుద్ధం ఉండటం వల్ల దాన్ని దేవుడు అతన్ని విడిచి వెళ్ళిపోయాడు. వెంటనే ఫిలిస్తీన్లు అతను పట్టుకుని అతని 2 కళ్ళు పీకేసి బందీ గృహంలో పెట్టేస్తారు. 2 కళ్ళు పీకేస్తారు. 2 కళ్ళు పీకేసి బందీ గృహంలో పెట్టేసి తిరగలు తిప్పుతూ ఉంటాడు. సంస్థ ఎంత బలవంతుడు. అలాంటి చివరిలో బందీ గృహంలో ఏం చేస్తాడు, తిరగలి విసురువాడాయను. అసలు ఎందుకు చెప్పాడు, క్షౌరము చేయించుకుందని చెప్పకూడదు. అసలు నా పుట్టేందుకు తీయలేదన్న సీక్రెట్ చెప్పకూడదు. అలాంటిది ఆమె మోజులో పడటం వలన చెప్పేశాడు. పాపానికి లోనే. చెప్పండి, ఇప్పుడు చెప్పండి, అతని బలం దేంట్లో ఉందండి, తల వెంట్రుకలో ఉందండి. తల వెంట్రుకలో ఉందా? అయితే అదే అధ్యాయంలో 16వ అధ్యాయం 22వ వచనంలో చూడండి. అతడు బందీ గృహంలో విసురువాడైన. అయితే క్షౌరము చేయబడిన తర్వాత అతను తల వెంట్రుకలు తిరిగి మొలుచుటకు, అంటే తల వెంట్రుకలు మళ్ళీ తిరిగి వస్తాయి. అతనేమనుకున్నాడంటే నా తల వెంట్రుకలో బాగుందనుకున్నాడు. తల వెంట్రుకలు తిరిగి మళ్ళీ మొలుస్తున్నాయి. తల వెంట్రుకలు తిరిగి వస్తున్నాయి కానీ అతనిలో ఉన్న పవర్ శక్తి అయితే మళ్ళీ తిరిగి రాలేదు. అర్థమవుతుంది. కానీ సంసోను ఏమనుకున్నాడు, నా బలం మొత్తం నా తల వెంట్రుకల్లో ఉందనుకున్నాడు. కానీ తల వెంట్రుకలు తిరిగి వస్తున్నాయి కానీ శక్తి అయితే తిరిగి రాలేదు. ఎందుకు రాలేదంటే చూడండి 13వ అధ్యాయం 24వ వచనంలో చూస్తే, ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతన్ని ఆశీర్వదించును. ఆ బాలుడు ఎదిగిన తర్వాత, అంటే పెద్దోడైన తర్వాత యెహోవా సంసోనుని ఆశీర్వదించడం మొదలు పెట్టాడు. అంతకుముందు వరకు చిన్నప్పుడు ఉన్నప్పుడు సంసోను ఏ విధమైన పరాక్రమ కార్యాలు, సింహాన్ని చంపడం లేదా మనుషులు చంపడం ఇలాంటివి ఏం చెప్పి, ఎదిగిన తర్వాత దేవుడు ఆశీర్వదించాడు కాబట్టి మనుషులను చంపాడు. ఒకవేళ దేవుని ఆశీర్వాదం లేకపోతే చంపుతాడా? చంపడు కదండి. మళ్ళీ 14వ అధ్యాయం 14వ
6వ వచనం చూడండి, 5వ వచనం 6వ వచనం. సింహం వస్తుంది కదా ద్రాక్ష తోటలో చంపుకొచ్చిన అప్పుడు సంసోను అక్కడ కాదు 6వ వచనం చదవండి. యెహోవా ఆత్మ అతని ప్రేరేపింపుగా అతని చేతిలో ఏమీ లేకపోయినా ఒకడు మేకపిల్లని చీల్చినట్లు అతడు దాన్ని చీల్చిన. ఏమన్నా 6వ వచనం మొదట్లో యెహోవా ఆత్మ అతని మీదకి రాగా సింహాన్ని మేక పిల్లల్ని చీల్చినట్టు చీల్చాడు. ఒకవేళ యెహోవా ఆత్మ అతనిలో లేకపోతే రాకపోతే చేయడు. సంసోను ఏమనుకున్నాడు, నా బలం అంతా నా జుట్టులో ఉంది, చిన్నప్పటి నుంచి నాకు జంటు కూడా తెలియలేదు, క్షౌరం చేయలేదు కాబట్టి నా బలం అంతా నా జుట్టులోనే ఉన్నాను. కానీ యెహోవా ఆత్మ రాకపోతే సంసోను మీదకి ఆ బలం వస్తుందా? కానీ సంసోను ఆ సింహాన్ని చెప్పడానికి కారణం ఎవరు? యెహోవా ఆత్మ. కానీ సంసోను మాత్రం నేనే బలవంతుని అనుకున్నాడు. చూడండి ఇంకా కిందకి వెళ్తే 19వ వచనం. 30 మందిని చంపేశారు కదా, 30 మందిని చంపి వాళ్ళకి దుస్తులు ఇస్తారు కదా, అప్పుడు కూడా చూడండి యెహోవా ఆత్మ అతని మీదకి మరలా రాగా 30 మందిని చంపారు. యెహోవా ఆత్మ రాగా, యెహోవా ప్రేరేపించగా, యెహోవా ఆత్మ రాకపోతే చంపకుండా చంపలేడు. కానీ సంసోను మాత్రం ఏమనుకున్నాడు, తనలో ఉంది అని చాలా గర్విష్ఠుడు అయిపోయాడు. ఉంటది కదా బైబిల్లో ఒక మాట ఉంటుంది, నాశనానికి ముందు ఏమవుతుందంటే గర్వం నడుస్తుందంట. సంసోను కూడా ఏమనుకున్నాడు, గర్వంతోనే ఉన్నాడు, నాకు చాలా బలం ఉంది, నా జుట్టులో ఉంది, నన్ను ఎవరో ఏం చేయలేరు అని గర్వంతో ఉన్నాడు. కానీ యెహోవా ఆత్మ ఉండటం వలన ఆ 30 మందిని చెప్పండి. చూడండి ఇంకా 16వ అధ్యాయం 14వ వచనం చూడండి. అతడు లేహీకి వచ్చే వరకు ఫిలిస్తీయులు అతన్ని ఎదుర్కొని కేకలేయక యెహోవా ఆత్మ అతని మీదకి బలముగా వచ్చినందున ఏమొచ్చిందంటే యెహోవా ఆత్మ అతని మీదకి బలముగా వచ్చినందున 1000 మందిలో ఒక్క చేత చంపేశాడు. అది యెహోవా ఆత్మ అతని మీద బలంగా రాకపోతే చెప్పకుండా చెప్పలేడు కదండి. యెహోవా ఆత్మ వల్ల ఇదంతా జరిగింది. కానీ సంసోను మాత్రం నా జుట్టులో ఉందనుకున్నాడు. మనం కూడా ఇక్కడ ఏం చేసినా, ఎన్ని సంపాదించినా, ఇంట్లో మన ఇండియాలో ఇల్లు సంపాదించినా, కార్లు కొన్నా, పొలాలు కొన్నా, ఏ పెళ్లిళ్ళు చేసినా అదంతా ఎవరి వల్ల వచ్చింది మనకి? మనం అనుకుంటాం నా పని, నా కష్టం, నేను సంపాదించాను, నా బలం అనుకుంటాం. కానీ ఎవరి వల్ల వచ్చిందంటే అంతే దేవుడి వల్ల వచ్చింది. దేవుడి ఆత్మ మన మీద ఉంది కాబట్టి, దేవుని యొక్క శక్తి మనలో ఉంది కాబట్టి, అర్థమవుతుందండి, దేవుని శక్తి మన మీద ఉంది కాబట్టి మనం అన్ని చేయగలుగుతాం. అంతేగాని సంసోను వలే గర్విష్ఠులే ఏ పని చేసినా అంతా నా కష్టమే, నా బలమే అని మనం ఎప్పుడు అనుకోకూడదండి. అంతా ఏమిచ్చినా, చిన్నదిచ్చినా పెద్దిచ్చినా దేవుడు ఇచ్చాడని మనం దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలండి. చూడండి జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. అప్పుడు అతడు నాతో ఇట్లనను, జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. అప్పుడు అతడు నాతో ఇట్లనను, జెరుబ్బయలుకు ప్రత్యక్షమగు యెహోవాకు ఇదే శక్తి చేతనైనను బలమ చేతనైనను బలమ చేతనైనను కాక నా ఆత్మ చేతనే జరుగుతున్నవని సైన్యములకు అధిపతి యెహోవా చెప్తున్నాడు. మనం ఏం చేసినా, మనం ఏ క్రియ చేసినా, మనం ఎలాంటి వీరోచిత్రాలు చేసినా, ఎన్ని కష్టాలు చేసినా, ఎన్ని సంపాదించినా, ఎన్ని కూడబెట్టినా మన శక్తి చేత, మన బలం చేత అయితే మాత్రము కానే కాదు. యెహోవా ఆత్మ మనకు తోడుగా ఉన్నందువల్ల మాత్రమే చేయించున్నాం. మనం కూడా సంసోను వల్లే, అసలు సంసోను పుట్టిన జన్మ ఏంటంటే ఫిలిస్తీయులను రక్షించడానికి. కానీ అతను మాత్రం ఒక వేసి చేతిలో పడటం వలన అతను పుట్టినకి ఆ జన్మకి అసలు సాధనం చేయలేకపోయాడు. చివరికి చేయకుండా పాపానికి లోబడిపోయి కామం ద్వారా ఒక వేసి దగ్గరికి వెళ్ళడం వల్ల తనలో ఉన్న రహస్యం మొత్తం చెప్పేయడం వల్ల దేవుడు అతన్ని వదిలి వెళ్లిపోయాడు. చూడండి అది కూడా చూడొచ్చు. అంటే సంసోను ఫిలిస్తీయులు నీ మీద పడుతున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి నేను బయలుదేరి విడచిమ్ముకుందునను. అయితే యెహోవా తనను ఎడబాపినని అర్థమైంది. ఇక్కడ లాస్ట్ దాకా ఏమనుకున్నాడు, వాళ్ళు చంపేద్దామని జుట్టు విడపోసుకున్నాడు. కానీ అప్పుడు ఏమైంది, అయితే యెహోవా తనని ఎడబాసినని అతనికి తెలియలేదు. అప్పటి వరకు సింహం చదివినప్పుడు యెహోవా ఆత్మ బలంగా వచ్చింది కాబట్టి సింహం చంపాడు. 1000 మందిని చంపాడంటే యెహోవా ఆత్మ బలంగా వచ్చింది కాబట్టి 1000 మందిని చంపాడు. నక్కల పట్టాడంటే యెహోవా ఆత్మ వచ్చింది కాబట్టి, బలం ఉంది కాబట్టి చంపాడు. కానీ అప్పుడు ఏమైంది, లాస్ట్ లోని 3 సార్లు దేవుడు ఛాన్స్ ఇచ్చాడు. నువ్వు మారు, అమ్మ ఎందుకు చెప్తుంది అలాగండి.
కానీ ఈ సంవత్సరం ఆమె యొక్క మోహంలో పడిపోయి మర్చిపోయాడు. అప్పుడు ఏమైంది, యెహోవా ఆత్మ అతనిని విడిచి వెళ్ళిపోయింది. అప్పుడు అందుకు ఫిలిస్తీన్లు పట్టుకున్నారు, కొల్లు వేడదీసి పాడేశారు. ఇంకా లాస్ట్ ఇంకా జరుగుతుందండి. ఇంకా సమయం ఉన్నప్పుడు మళ్ళీ ఎప్పుడైనా చెప్పుకుందాం. అర్థమైంది కదా నీకు? కొద్ది దేవుడు చేయించాడు.